పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు, కృషిశీలత పెరుగుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన లాభాలు అనూహ్యంగా అందడం, ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి, విదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని చక్కటి సమాచారాలు అందడం, దానికి సంబంధించి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని కీలక మలుపులు అనేవి రాబోతాయి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తిలో ఆకస్మికంగా వ్యక్తులకి అంటే ఆదాయపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇతరుల యొక్క డామినేషన్ వల్ల కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు జరుగుతాయి. అలాగే విద్యాపరమైన విషయాలలో, ఉన్నత విద్యలో ముఖ్యంగా డాక్టరేట్ మొదలైనవి చేద్దాం అనుకుంటున్న విద్యార్థులకి కొంతవరకు దానికి సంబంధించిన వర్క్ కొంత ముందుకు పెడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన పరిస్థితుల్లో చేయవలసిన పరిస్థితులు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఇవన్నీ గమనించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. స్వార్థపరులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడకుండా, అంటే మీకు పరిచయమైన వ్యక్తులలో వారి స్వార్థం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయిస్తూ కొత్త పరిచయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి ఉంది. అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, సంఘంలో విజయం, గుర్తింపు, గౌరవం కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రవచనాలు మొదలైనవి వినడానికి, మానసిక ప్రశాంతత కోసం ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయం రీత్యా కానీ, సంతానం యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క విషయాలలో ఒక దృష్టి అనేది వాళ్ళ మీద పెట్టి, వారి యొక్క స్నేహ సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆలోచనలలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వాళ్ళకి గృహ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఆకస్మికమైన ఖర్చులు అంటే వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ ఏర్పడడం అనేది, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో డీవియేషన్ అనేది ఏర్పడకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ హైగ్రీవైన మహాని మంత్రాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే విద్యాపరమైన ఆసక్తి, అభివృద్ధి కలుగుతుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు శత్రువుల మీద విజయం సాధిస్తారు. నూతన మిత్రత్వాలు ఏర్పడడం వల్ల శత్రుత్వాలను అధిగమిస్తూ ముందుకెడతారు. పోటీలలో నెగ్గుతారు. కార్యదీక్ష, పట్టుదల పెరుగుతాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మికమైన ఘర్షణ వాతావరణం, తర్వాత మాట్లాడుతున్న వ్యక్తులలో ఆకస్మికంగా మిమ్మల్ని అపార్థాలు చేసుకునే పరిస్థితులు, విమర్శలకి అవకాశాలు మొదలైన ఉన్న రీత్యా
మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అనవసరమైన ఖర్చులు కాకుండా జాగ్రత్త పడాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మీ వ్యక్తిగత నమ్మకం అంటే మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకి చూసేవారికి అది మీరు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు వేరే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనబడే అవకాశం ఉన్న రీత్యా అహంభావంగా కనబడచ్చు. కనుక అలాంటి అభిప్రాయాలు కలగకుండా, అపార్థాలకి తావివ్వకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. అలాగే మీ విషయాల్లో లాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ఇక